నమస్కారం మిత్రులారా. ఈరోజు మీతో మాట్లాడే ముందు ఒక పచ్చి నిజం పంచుకోవాలి. ఈ ప్రపంచంలో మనిషికి ఎంత డబ్బున్నా, ఎన్ని అంతస్తుల మేడలున్నా, అర్ధరాత్రి వేళ ఒంట్లో కాక రేగినప్పుడు, గుండెల్లో తాపం పెరిగినప్పుడు, ఆ వేడిని చల్లార్చే ఒక వెచ్చని తోడు పక్కన లేకపోతే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అవును మిత్రులారా, ఆకలి వేస్తే అన్నం దొరుకుతుంది కాని ఒంటికి దాహం వేస్తే దాన్ని తీర్చే కరెక్టు తోడు దొరకడం చాలా అదృష్టం. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఒకే మంచంపై పడుకుంటారు కాని ఒకరినొకరు తాకరు. ఒకరి కళ్లలోని కామాన్ని, ఒంట్లోని ఆరాటాన్ని ఇంకొకరు చదవలేరు. ఎవరి ప్రపంచంలో వారు మునిగిపోతూ పక్కన ఉన్న అందమైన దేవతను వదిలేస్తుంటారు. కాని ఆ ఒంటరి గుండెల్లో రగులుతున్న తాపాన్ని, కళ్లల్లో దాగున్న కోరికను అర్థం చేసుకునే మరో మనసు దొరికితే ఆ బంధం ఎంత మధురంగా, ఎంత రొమాంటిక్గా మారుతుందో చెప్పలేం. ఈరోజు అలాంటి ఒక నిలువెల్లా కాక, రేపే ఒంటరితనం నుండి పుట్టిన ఒక అద్భుతమైన నిజ జీవిత సంఘటనను మీ ముందుకు తీసుకువచ్చాను. జరిగిన ఈ సంఘటన వింటుంటే మీ ఒంట్లో కూడా ఒక తెలియని వేడి పుడుతుంది. ఎక్కడా వదకుండా చివరి వరకు వినండి. నా పేరు కార్తీక్. నేను విశాఖపట్నం నుండి వచ్చి హైదరాబాద్లోని ఒక పెద్ద విడిది గృహంలో సహాయ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. నా జీవితమంతా ఉదయం లేవడం, అక్కడికి వెళ్లడం, వచ్చేవారి అవసరాలు చూసుకోవడం, ఇదే నా ప్రపంచం. నాకు కూడా జీవితంలో ఒక మంచి తోడుండాలని, నన్ను ప్రాణంగా చూసుకునే మనసు కావాలని ఆశ ఉండేది. కాని ఈ బిజీ జీవితంలో నాకంటూ సమయం దొరికేది కాదు. అది ఒక ఆదివారం సాయంత్రం. వారంతం కావడం వల్ల అక్కడ జనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కూర్చునే స్థలమంతా నిండిపోయింది. దురదృష్టవశాత్తు ఆ రోజు మా అక్కడ పనిచేసే ఇద్దరు ముఖ్యమైన సేవకులు సెలవు పెట్టారు. వచ్చేవారికి వడ్డించడం ఆలస్యమైతే యాజమాన్యానికి చెడ్డపేరు వస్తుందని నేనే స్వయంగా రంగంలోకి దిగాను. మంచి దుస్తులు వేసుకుని చేతిలో కాగితం పట్టుకుని నేనే స్వయంగా టేబుల్స్ దగ్గరికి వెళ్లి ఆర్డర్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. అలా వరుసగా చూసుకుంటూ కిటికీ పక్కన ఉన్న ఒక టేబుల్ దగ్గరికి వెళ్లాను. అక్కడ ఒక జంట కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూడగానే నా చూపులు ఒక్క క్షణం ఆగిపోయాయి. వాళ్లు భార్యాభర్తలు, మన తెలుగువాళ్లే అని వాళ్ల మాటలు బట్టి అర్థమైంది. అక్కడ కూర్చున్న భర్తను చూస్తే చాలా సాధారణంగా ఉన్నాడు. కొంచెం వయసు పైబడినట్లు, నల్లగా, లావుగా, ముఖంపై పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని ఎప్పుడూ తన చేతిలోని ఫోన్ చూస్తూ బిజీగా ఉన్నాడు. కాని అతని పక్కన కూర్చున్న అతని భార్యను చూడగానే నా గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగిపోయింది. అబ్బా, ఆమె అచ్చం ఒక దేవకన్యలా ఉంది. ఆమె ఒక నిగనిగలాడే పట్టుచీర కట్టుకుంది. ఆ చీర రంగు ఆమె బంగారుఛాయ శరీరానికి మరింత అందాన్నిస్తోంది. ఒత్తైన పొడవైన జడను ముందుకు వేసుకుని ఉంది. ఆమె కళ్ళు చాలా పెద్దవిగా, ఏదో తెలియని లోతైన బాధను, దాహాన్ని దాచుకున్నట్లు ఉన్నాయి. ఆమె పెదవులపై ఉన్న చిరునవ్వు చూస్తే ఎంతటివారైనా పడిపోవాల్సిందే. ఇంత అందమైన భార్య ఆ వ్యక్తికి దొరకడం ఏంటి అని నాలో నేనే కొంచెం ఆశ్చర్యపోయాను. అవును, కాస్త అసూయ కూడా పడ్డాను. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు నేనే స్వయంగా వాళ్లకు వడ్డించాను. ఆ భర్త కనీసం భార్యవైపు చూడటం లేదు. ఏదో ఆఫీస్ పనులు చూసుకుంటూ తింటున్నాడు. కాని ఆమె మాత్రం మధ్య మధ్యలో నన్ను దొంగచూపులు చూడటం నేను గమనించాను. నేను ఆమెను చూస్తున్నాను, ఆమె నన్ను చూస్తోంది. మా ఇద్దరి చూపులు కలిసినప్పుడు ఆమె ముఖంలో ఒక చిన్న సిగ్గు, నా మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. వాళ్లు డబ్బులు కట్టి వెళ్లేటప్పుడు ఆమె నా వైపు చూసి ఒక మధురమైన నవ్వు నవ్వి వెళ్ళింది. ఆ రోజు రాత్రి నేను గదికి వచ్చాక కూడా నా మనసంతా ఆమె ఊహలతోనే నిండిపోయింది. కళ్ళు మూస్తే ఆమె రూపమే గుర్తొస్తోంది. దేవుడు మన మనసులో బలంగా అనుకున్న విషయాలను ఏదో ఒక రకంగా నిజం చేస్తాడు అంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. మరుసటి రోజు మధ్యాహ్నం సమయం. అక్కడ జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి ఊహించని విధంగా ఆమె మళ్లీ ఒంటరిగా వచ్చింది. ఈసారి ఆమె నీలం రంగు చీర కట్టుకుని వచ్చింది. ఆ చీరలో ఆమె మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమెను చూడగానే నా ముఖంలో ఆనందం దాచుకోలేకపోయాను. ఆమె అక్కడ భోజనం ప్యాక్ చేయించుకోవడానికి వచ్చింది. నేను వెంటనే అక్కడికి వెళ్లి, నిన్న మీరే కదా వచ్చారు, ఈరోజు ఒంటరిగా వచ్చారు అని మాటలు కలిపాను. ఆమె నన్ను గుర్తుపట్టి, అవునండి, నిన్న మా ఆయనతో వచ్చాను. ఈరోజు తను బిజీగా ఉన్నారు, అందుకే మధ్యాహ్న భోజనం ప్యాక్ కోసం వచ్చాను అంది. నేను నవ్వుతూ, మీది ఆంధ్రాలో ఎక్కడా అండి అని అడిగాను. ఆమె ఆశ్చర్యపోతూ,
అవును, మాది విశాఖపట్నం దగ్గర నీకెలా తెలిసింది అంది. నాది కూడా విశాఖపట్నం వైపే అండి. నా పేరు కార్తీక్ అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సొంత ఊరి మనిషి దొరికేసరికి ఆమె ముఖంలో చాలా సంతోషం కనిపించింది. భోజనం సిద్ధమయ్యేలోపు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఆమె పేరు కావ్య. ఆమె ఈ నగరంలో చాలా ఒంటరిగా ఫీలవుతున్నట్లు ఆమె మాటల్లో తెలిసింది. భోజనం చేతికిచ్చేటప్పుడు నేనొక చిన్న అబద్ధం చెప్పాను. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా నా నంబర్కి పిలవండి, నేనే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇస్తాను అని నా సొంత నంబరిచ్చాను. ఆమె కూడా సరేనంటూ తన నంబరిచ్చి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత నా ఫోన్ మోగింది. స్క్రీన్పై కావ్య అని పేరు చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. ఫోన్ ఎత్తగానే ఆమె చాలా సున్నితమైన స్వరంతో, కార్తీక్ బిజీగా ఉన్నావా? నాకు మధ్యాహ్నానికి కొంచెం మంచి బిర్యానీ పంపిస్తావా అని అడిగింది. నేను వెంటనే మీరు అడగాలే కాని అండి, నేనే స్వయంగా తీసుకొస్తాను అని చెప్పి అక్కడ్నుండి భోజనం ప్యాక్ చేసుకుని ఆమె ఉంటున్న పెద్ద భవనానికి వెళ్లాను. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ తెరుచుకుంది. లోపల ఇల్లు చాలా ప్రశాంతంగా చల్లదనంతో మల్లెపూల వాసన వస్తోంది. రా కార్తీక్, లోపలికి రా అంటూ ఆహ్వానించింది. ఇంట్లో భర్త లేరని, ఆఫీస్ పనిమీద ఉదయమే వెళ్లారని చెప్పింది. నన్ను సోఫాలో కూర్చోబెట్టి తాగడానికి చల్లని నీళ్ళిచ్చింది. ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. వెళ్ళేటప్పుడు నేను రేపు నాకు సెలవు అని చెప్పాను. దానికి ఆమె నా కళ్ళలోకి చూస్తూ, అవునా? అయితే రేపు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, మాట్లాడుకుందాం అని పిలిచింది. ఆమె పిలుపులో ఏదో తెలియని ఆరాటం కనిపించింది. మరుసటి రోజు నా మనసులో ఎన్నో మధురమైన ఆశలతో కొత్త బట్టలు వేసుకుని ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను. డోర్ తీసిన కావ్యను చూడగానే నా బుద్ధి పనిచేయడం ఆగిపోయింది. ఆమె కేవలం ఒక పల్చటి రాత్రి దుస్తులలో ఉంది. ఆ దుస్తులలో ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నన్ను లోపలికి తీసుకెళ్లి ప్రేమగా తనే స్వయంగా చేసిన అట్టుప్లేట్లో పెట్టి అందించింది. తింటున్నంతసేపు మా మధ్య చూపుల యుద్ధం నడిచింది. కావ్య నా పక్కనే వచ్చి కూర్చుంది. మాటల మధ్యలో ఆమె కార్తీక్, ఆ రోజు అక్కడ నన్ను అలా ఎందుకు చూశావు అని అడిగింది. నేను ఇక నా మనసులో మాట దాచలేకపోయాను. ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుని, కావ్య, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూడకుండా నా కళ్ళు తిప్పుకోలేకపోయాను అన్నాను. నా మాటలకు ఆమె కళ్లలో కూడా ఒక తెలియని కోరిక, తాపం, ఆరాటం స్పష్టంగా కనిపించాయి. ఆమె నా వైపు మరింత దగ్గరగా జరిగింది. ఇక నేను నా నియంత్రణ తప్పి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగలించుకున్నాను. ఆమె కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా నన్ను మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. ఆమె ఒళ్లంతా తాపంతో వేడెక్కిపోతోంది. కార్తీక్, నన్ను అలా పిలవద్దు కావ్య అని, పిలువు అంటూ నా భుజాలపై ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. నేను ఆమె కళ్లలోకి చూస్తూ, మరి మీ సార్ అని అడిగాను. దానికి ఆమె ఆవేదనతో, బాధతో, ఆయన ఒక పూజకు పనికిరాని పువ్వు కార్తీక్. ఎప్పుడూ డబ్బు, ఆఫీస్, వ్యాపారం అంటూ నన్ను ఒక వస్తువులా వదిలేశాడు. నా మనసును, నా శారీరక దాహాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు అంది. ఆ మాట వినగానే ఆమెపై నాకు మరింత మోహం, జాలి కలిగాయి. ఆమె పెదాలను నా పెదవులతో కలిపి గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఆ మధురమైన ముద్దుల్లో ఇద్దరం ఒకరినొకరు ముంచెత్తాము. ఆ తరువాత ఆమె నా చేయి పట్టుకుని పడకగదిలోకి తీసుకెళ్ళింది. అక్కడి ఇద్దరం దుస్తులు విప్పేసి లోకాన్ని మర్చిపోయి ఒకరినొకరు అల్లుకుపోయాము. చాలాసేపటిపాటు ఒకరి ఒంటరితనాన్ని, దాహాన్ని తీర్చుకుంటూ ఇద్దరం సృష్టిని మర్చిపోయాము. అలసిపోయి ఆమె గుండెలపై తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఆమె నన్ను ప్రేమగా ముద్దాడుతూ, దొంగవాడా, ఆ రోజు అక్కడ ఉన్నప్పుడే నీ చూపులు బట్టి నీ మనసు కనిపెట్టేశానంది. నేను నవ్వుతూ ఆమె బుగ్గ గిల్లాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి స్నానం చేసి సిద్ధమయ్యాము. నేను ఇక గదికి బయలుదేరుతుండగా కావ్య నా దగ్గరికి వచ్చి నా పెదవులపై ఒక చిన్న ముద్దు పెట్టి, కార్తీక్ ఎల్లుండి మా ఆయన ఆఫీస్ పనిమీద వేరే ఊరు వెళ్తున్నాడు, 2 రోజుల వరకు రాడు, ఆ 2 రోజులు నువ్వు నా దగ్గరికే వచ్చేయ్ అని రహస్యంగా చెప్పింది. ఆ మాట వినగానే నా కళ్లలో 1000 వోల్టుల వెలుగు వచ్చింది. మళ్లీ కలుస్తామనే నమ్మకంతో ఆమెకు వీడ్కోల్ చెప్పి వచ్చేశాను. చూశారుగా మిత్రులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రేమ, ఆదరణ, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకునే తోడు చాలా అవసరం. బంధాలు అనేవి కేవలం సమాజం కోసం కాదు, మనసుల కలయిక కోసం ఏర్పడాలి.